ఓం శుభంకర్యే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మిథున రాశి వారికి జూలై మాసంలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసంలో మిథున రాశి జాతకులకి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ అధిక పని ఒత్తిడి చేత కొంత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇక్కడ పని ఒత్తిడి అంటే గతంలో తప్పించుకున్న పని ఇప్పుడు చేయటమా, లేకపోతే రాని పని మనము చేయటమా అనేటువంటిది పక్కన పెడితే ఇతరుల యొక్క పనిని కూడా మీరు చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంలో ఉద్యోగస్తులు కొన్ని జాగ్రత్తలతో ఈ మాసాన్ని గడపాల్సి వస్తుంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మనకి ఒక పదం ఉన్నది. అటువంటి తెలివితేటలు మిథున రాశి వారికి తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశిలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆడవాళ్ళు వీరైతే కనుక చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలాగే ఏదైనా ఎవరైనా సహాయం అడగంగానే చేసే విధంగా వీరి యొక్క మనస్తత్వం కలిగి ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో భక్తి భావన మనకి ఉన్నప్పటికీ, ఎదుటవారు బాగుండాలి అని మనం ఆలోచించినప్పటికీ వారు కూడా మన గురించి ఆలోచన చేయాలి. వీళ్ళు బాగుండాలి, మనం కొంచెం సహాయం చేస్తూ ఉండాలి. తరచూ మనమే అందరికీ సహాయం చేయటము, మన మీద ఆధారపడి వాళ్ళు బాగుంటూ మనని ఎదుట మాటలు అంటూ ఉంటే కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటువంటి అవమానాలని కూడా కొన్ని మిథున రాశి జాతకులు జూలై మాసంలో స్వీకరించక తప్పదు. అలాగే ఆప్తుల నుంచి అశుభ వార్తని కూడా మిథున రాశి జాతకులు ఈ మాసంలో వింటారు. కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సడన్గా ఒక ప్రమాదము మిథున రాశి జాతకులని కలిచివేస్తుంది. వ్యాపారస్తులు కూడా అంతా సంపాదన బాగానే ఉంటుంది, కానీ కొంత మగతతనముతో అజాగ్రత్తతో కొంత నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలు మిథున రాశి వారికి రాణిస్తాయి. మీరు మధ్యవర్తిత్వం ఉంటూ చేసే కొన్ని పనులు మీకు సత్ఫలితాలను ఇస్తాయి, మంచి గుర్తింపును కూడా తెస్తాయి. అలా అని చెప్పి ప్రతిసారి వేలు పెట్టకండి. ఇప్పుడు సమయం కొంత బాగుంది వాటికి. ప్రతిసారి కనుక మీరు వేలు పెడితే ప్రమాదాన్ని చెవి చూడాల్సి వస్తుంది. ఇక్కడ మిథున రాశి జాతకులు, విద్యార్థులు చక్కటి విద్యాబుద్ధులని, లక్షణాలని కలిగి ఉంటారు. చెడు వ్యసనాలని వదిలి మీ యొక్క జీవితంలో మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చాలామంది విద్యార్థులకి ఏవేవో అవలక్షణాలు అంటుతూ ఉంటాయి. అటువంటి మిత్రులే చేరుతూ ఉంటారు. మీరు జాగ్రత్త పడితే చక్కటి విద్యాభ్యాసాన్ని చదవగలుగుతారు. అలాగే క్రీడారంగం వైపు ఉన్నటువంటి మిథున రాశి జాతకులు చక్కగా రాణిస్తారు. ఇప్పుడు గనక మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఫ్యూచర్లో మీకు మంచి భవిష్యత్తుని అనుగ్రహిస్తాయి. మిథున రాశి జాతకులకి ఆరోగ్యము కూడా చాలా దృఢకాయంగా ఉంటుంది. మొండితనముతో కొన్ని పనులను చేస్తూ ఉంటారు.
విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు సంపద వృద్ధి చెందుతుంది, కానీ ఎందుకో తెలియదు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేమో, మనల్ని తీసేస్తారేమో, లేకపోతే భారతదేశానికి వెళ్ళి సెటిల్ అవుదాం, ఏదో అటువంటి ఆలోచనలని కొన్నిటిని చేస్తూ ఉంటారు. కొంత అసందర్భమైనటువంటి విషయాలు కొన్ని తరచూ తాహసపడుతూ ఉంటాయి. ఖరీదైనటువంటి కొన్ని పత్రాలు మాయమవుతాయి, మళ్ళీ దొరుకుతాయి కూడా. అలాగే వాహనము నడిపేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాల నుంచి ఇట్టే బయటపడతారు. కాకపోతే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వ్యవహారములు చేసుకునేటువంటి వారికి మానసికమైనటువంటి వారు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ద్వారా ఈ మానసిక అప్రశాంతత కొంత ఉంటుంది. తీరా చూస్తే మనం చేసేటువంటి పని ఏదీ లేదు, కానీ చూసేటువంటి వాళ్ళకి మాత్రము మనం ఏదో అద్భుతం చేసేస్తున్నాం, ఏదేదో జరిగిపోతుంది అనేటువంటి ఒక హంగు కనబడుతుంది. నెగటివ్ ఎనర్జీ కొంత అప్రశాంతతని తెచ్చిపెడుతుంది. ఈ యొక్క జూలై మాసంలో పౌర్ణమి తర్వాత సంపద వృద్ధి చెందేటువంటి ఆలోచనలను చేస్తారు. అలాగే స్థిరమైనటువంటి ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆగిపోయిన కొన్ని పనులు ముందుకు సాగుతాయి. కోర్టు యందు మీకు బలమైనటువంటి వాదనలు వినబడినప్పటికీ విజయాన్ని సాధించగలుగుతారు. కొంతమంది ఇతరుల యొక్క సంపద మీద ఆధారపడాలి, ఇతరుల యొక్క కష్టం మీద ఆధారపడాలి అనుకునేటువంటి వారిని గ్రహించగలుగుతారు. ఇప్పటికైనా కొంత మనం మారాల్సి వస్తుంది. మారండి. మారితేనే మనము రానున్న రోజుల్లో మన సంపదని మనము చక్కగా చూసుకుంటం జరుగుతుంది, మన కుటుంబాన్ని మనము కాపాడుకోవటం జరుగుతుంది. అప్రశాంతతమైనటువంటి వాతావరణాలైంది బయటపడాలి. క్షేత్ర దర్శనములు చేయండి. మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రము కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు కానీ వెళ్ళండి, దర్శనము చేయండి. ఏమీ మనం పూజ చేయించుకునేటువంటి స్తోమత లేకపోతే సేవ చేయండి, సేవతో ఉండండి, సేవాభావంతో పనిచేయండి. ఏదో ఒక సర్వీస్ మనం చేయండి. అలాగే గోమాతని రక్షించే విధంగా మీ ఆలోచన ఉండాలి. గోమాతని రక్షించటము అంటే ఏదో మనకి దారిలో కనబడినప్పుడు ఒక అరటిపండు పెట్టడం కాదు. అది ఒక బాధ్యతగా తీసుకుని ఆ బాధ్యతని పరిపూర్ణముగా మనము నిర్వర్తించాలి. ఒక ఆవుని అడాప్ట్ చేసుకుని పోషించే స్తోమత ఉంటే తప్పనిసరిగా గోమాతని పోషించండి. ఆడపిల్లలు ఎంతో ధైర్యంగా ఉండాలి. అనవసరమైన వ్యక్తులతో పరిచయాలను పెట్టుకోవద్దు. ఎవరితో కూడా అసందర్భంగా కాంటాక్ట్లోకి వెళ్ళకండి. గోమాత పూజ వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎంతో ప్రశాంతతనిస్తుంది. అలాగే ఎంతో ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అప్రాప్త లక్ష్మి ప్రాప్తి చెందుతుంది. ఎవరైతే గనక మిథున రాశి జాతకులలో సంతానము లేక, వివాహం కాక బాధపడుతున్నారో అటువంటి వారు మేము చేస్తున్నటువంటి షట్షణ్ముఖ క్షేత్ర కళ్యాణోత్సవాలలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకు ఉంటాయి. ఇవి 6 మురుగన్ క్షేత్రాలు. ఇవి చాలా విశేషమైనటువంటివి. కొన్ని పర్వతం మీద ఉంటే, కొన్ని సముద్రం దగ్గరలో, మదురై దగ్గరలో ఉంటాయి. ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం. అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరి దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి 7వ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి 8వ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా
నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో 8వ కళ్యాణాన్ని చేస్తున్నాం. ఈ 8 కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి 8 కామ్యాలకు ఉపయోగపడుతుంది. మొదటి కామ్యము వివాహం, రెండోది సంతానము, మూడోది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం, నాలుగోది సంసార జీవితం బాగుండటం, ఐదోది కోర్టు, ఆరవది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది, ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు, ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది, ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు, చాలా మగతగా ఉంటున్నారు, ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు. అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది. కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి.